గౌరవనీయులు సుధాకర్ సార్ గారికి 93, 94 బ్యాచ్ విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. నేను కూడా ఈ పాఠశాల విద్యార్థినే. ఇక్కడ ఉన్నటువంటి మా గురువు గారు గోపాలకృష్ణ సార్లు, కృష్ణారెడ్డి సారు, వీళ్ళ దగ్గరే నేను చదువుకున్నాను. ఇక్కడ కొన్ని మధుర స్మృతులు నాకు గుర్తొస్తున్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు సైన్స్ మాస్టరు కృష్ణారెడ్డి సారు వచ్చినప్పుడు మాకు ఎన్ఎస్కి వచ్చేవాళ్ళు. మా స్కూల్లో ఉండేవాళ్ళంతా కూడా బట్టి మందమైన చొక్కాలు గుడుచుకునేవాళ్ళు. చొక్కాలు చాలా మందంగా ఉంటాయి. ఎందుకంటే సారు ఏదైనా మరుసటి రోజు పాఠాలు చెప్పకపోతే వెనక సన్నటి బెత్తాలు తెప్పించి ఈ మీద కొట్టేవాడు. వెనక సురుగు తగలకుండా మందమైన చొక్కాలు గుడుచుకునే వాళ్ళంతా. తర్వాత ఏం చేశారు సారు, వీళ్ళంటే చొక్కా పైకి కొట్టడం చేసేవారు. అంటే ఆ విధంగా చెప్పి మాకు పాఠాలు నేర్పించేవాళ్ళు. అదే స్ఫూర్తితోటి నేను సైన్స్ మీద ఇన్స్టిట్యూట్స్తో నేను బయాలజీ తీసుకున్నాను. తర్వాత ఎంఎస్సి కూడా భోపాల్లో ఎంఎస్ చదివాను. అంటే అప్పుడు ఆ గురువు గారు దండించినా మనకు చదువు అట్లా చెప్పేవాళ్ళు. అదేవిధంగా కృష్ణమూర్తి సార్, గోపాలకృష్ణ సార్ లెక్కల సార్ గారు, సార్ వచ్చే ముందు లెక్కలంటే మాకు చాలా భయంగా ఉండేది. అంతకుముందు సార్ చెప్పేవాళ్ళు, కానీ దాన్ని సూక్ష్మంగా అర్థమయ్యేట చెప్పడం మాకు సరళంగా ఉండేది కాదు. సార్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కాంపోజిట్ మ్యాథ్స్, జనరల్ కాంపోజిట్ మ్యాథ్స్ ఉండేది. మా బ్యాచ్ వచ్చేసరికి ఫస్ట్ మా 10th క్లాస్ బ్యాచ్ అప్పుడు సార్ వచ్చారు. కాంపోజిట్ మ్యాథ్స్ ఎవరు తీసుకోలే, అంటే మన ఆప్షన్ అది. జనరల్ కాంపోజిట్ తీసుకోవచ్చు. నేను ఎక్కువ తీసుకున్నా, తర్వాత వేణుగోపాల్ అని, తర్వాత సుధాకర్, ముగ్గురం తీసుకున్నాం. మా క్లాసు మొత్తం మీద ఎవరు ముందుకు రాలే. ఎందుకంటే అది చాలా కష్టమైంది అనమాట. సారు చెప్పిన తర్వాత వచ్చిన తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు ఉన్న తర్వాత దాదాపుగా చాలా సగం మంది పైన ఈ కాంపోజిట్ మ్యాథ్స్కి మారారు. అంటే ఆ సారు చెప్పటంలో అంత సరళంగా చెప్పేవాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఏంటంటే స్టూడెంట్ సెంట్రలైజ్డ్ ఎడ్యుకేషన్ అని విద్యార్థి కేంద్రీకృతంగా చదువు చెప్తున్నాం. అప్పట్లోనే మన లెక్కల మాస్టారు ఒక లెక్క చెప్పి ముందు బోర్డు మీద చేయించేవాళ్ళు. మాయం చేసుకుంటూ పోవటం కదా సారు. ముందు ఒక లెక్క మాకు వివరంగా దాన్ని అర్థమయ్యేటట్టు చెప్పి దాన్ని తుడిపిన తర్వాత ఫస్ట్ నన్ను ముందు లెక్క చేయమనేవాడు. ఆ విధంగా మనకు ఎక్స్పీరియన్స్ వచ్చేదన్నమాట. ఇంకా చాలా మధుర స్మృతులు ఉన్నాయి. కానీ కాలాతీతమైంది, భోజనం టైం అయింది కాబట్టి ఇంకొకటి ఫాదర్స్ డే కాబట్టి మా నాన్నగారు నాకు తండ్రి, గురువు, దైవ సమానులు. ఆయన పూజా ఫలం వల్లనే నేను టీచర్గా చేస్తున్నాను. ప్రస్తుతము మీర్జాపేట ఎలిమెంటరీ స్కూల్లో ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ చేస్తున్నాను. నాకు 3 కుమారులు. నా 3 కుమారులు కూడా పెద్ద అబ్బాయి ఎంటెక్ చదివి సచివాలయంలో చేస్తున్నాడు, 2వ అబ్బాయి సాఫ్ట్వేర్ చేస్తున్నాడు, 3వ అబ్బాయి కూడా బీ ఫార్మసీ అయిపోయింది. వీళ్ళంతా కూడా మా నాన్నగారు చేసినటువంటి పూజా ఫలము, ఆయన మంచితనం వల్ల మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము. కానీ నాన్నగారి లేని లోటు మాకు చాలా బాధగా ఉండేది. భౌతికంగా లేకపోయినా ఆయన ఇప్పుడు మా అందు ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉంటారు. తర్వాత ఇక ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియకుండా థ్యాంక్ యూ. విద్యార్థినులు, ప్రధానోపాధ్యాయులు సుధాకర్రావు గారు ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినందుకు మాకు ఎంతో సంతోషం. నేను దాదాపు 22 సంవత్సరాలు ఈ పాఠశాలలో రికార్డ్ అసిస్టెంట్ క్లర్క్గా పనిచేసినాను. 65లో జాయిన్ అయ్యి 86 వరకు చేసినాను. తర్వాత అక్కడ ఉద్యోగం చేసినాను. 96లో రిటైర్ అయినాను. రిటైర్ అయిన తర్వాత ఎంబీ ఆఫీసు ఎన్సీ కృష్ణారెడ్డి గారు ఆఫీసులో రాసేవాళ్ళు ఎవరు లేరు, నువ్వు తప్ప ఎవరు లేరు అని నన్ను 96 తర్వాత 98 2000లో రమ్మన్నాడు. నువ్వు రా, ఊరికి ఉండి ఏం చేస్తావు, కాలక్షేపం ఉంటుంది అని రమ్మని పోయినా. 23 సంవత్సరాలు పనిచేసినాడ. తర్వాత ఇంకా తిరగలేదయ్యా, వయసు అయిపోయింది, నేను రాలేదయ్యా అని చెప్పి సంవత్సరం అయింది మానుకొని, దేవుడు నాకు ఇప్పటి వరకు బాగానే చూసాడు. నా కుటుంబము అందరూ ఏదో ఉన్నారు, ఉద్యోగులు. దేవుడు దయ, మీ అందరి ఆశీర్వాదాలు, అందరికీ ఆశీర్వాదాలు.
ఇదేనా ఆశలు ప్రధానోపాధ్యాయులకు విద్యార్థులకు నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ 91 బ్యాచ్ ఈయన కూడా. సో 92 మీ బ్యాచ్. 93, 94 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులకు ముఖ్య అతిథి మన స్కూల్ హెచ్ఎం సుధాకర్ గారికి, వేదిక మీద ఉన్న ఉపాధ్యాయులందరికీ, మన ముందున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడే గురువులందరూ ఉన్నారు కాబట్టి మన మిత్రుల్లో ఎవరన్నా మన పాత జ్ఞాపకాలు మాట్లాడతామంటే స్టేజ్ మీదకి వస్తే త్వరగా మళ్ళీ భోజనానికి వెళ్ళిపోదాం. ఎందుకంటే లంచ్ టైం అయిపోతుంది కాబట్టి మన మిత్రులందరికీ కూడా ఎవరైనా మాట్లాడదలుచుకుంటే స్టేజ్ మీదకి వచ్చి అప్పటి అనుభవాలు ఏదనంటే ఒక 2 నిమిషాలు. కాలాతీతం అయిపోయింది, లంచ్ టైం అయిపోతుంది. ఆఫ్టర్ లంచ్ 94 బ్యాచ్ ఎస్ఎస్సి బ్యాచ్లో ఇక్కడ ఈరోజు వీళ్ళందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తున్నట్టే ఆ రోజు మన జేజీ కృష్ణమూర్తి సార్ మాకు లెక్కలకు వచ్చేవాళ్ళు. ఇవాళ ఇన్ని రోజులకు మళ్ళీ ఆ సార్ని చూసే అదృష్టం మాకు కలిగింది. అయితే మాకు ఆ సార్ చెప్పినప్పుడు ఆ టైంలో మాకు లెక్క అర్థం కాకపోయినా కూడా మ్యాథ్స్ మాకు కంబైన్డ్ క్లాస్లో వచ్చేసి దాదాపు 160 మంది స్టూడెంట్స్ ఉన్నా కూడా అంతకుముందు మేము ఎంత గొడవ చేస్తున్నా కూడా సార్ వచ్చింటే మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయేది. ఆ సార్ని చూశారంటే ఒక్కళ్ళు కూడా మాట్లాడేవాళ్ళు కాదు. అదే సోషల్కి వచ్చి మాకు ఆశ్రమం సార్ ఉన్నారు. ఆయన ఒక పక్క బెత్తం పట్టుకొని ఒక్కరిని బరిపడి ఉండి కొట్టేవాడు. ఒక పక్క అమ్మాయిని కొడుతుంటే ఒక అబ్బాయిని కాల్ చేసేవాళ్ళు. అబ్బాయిని కొడుతూ మమ్మల్ని ఆ సార్ గస పెట్టేవాడు మమ్మల్ని కొట్టి. బెత్తలు నిన్న తిరిగిపోతుంటాయి. అయినా కూడా ఒక్కడు కూడా సైలెంట్గా ఉండేవాళ్ళు కాదు. అదే కృష్ణమూర్తి సార్ అక్కడి నుంచి వస్తున్నారంటే అంతమంది కూడా ఆయన ఒక్కటే సార్ ఏం చేస్తారంటే అవసరం తర్వాత పీరియడ్ చెప్పకుండా కూడా క్లాస్ తీసుకొని వాడిని నిలబెట్టి ఎవడైనా ఒకటి గొడవ చేస్తే వాడిని నిలబెట్టి ఆ రోజు పీరియడ్ లెక్కలు చెప్పకుండా కూడా వాడి నుంచి క్లాస్ తీసుకుంటాడు. అందుకే ఆ సార్కి అంత భయం. ఫస్ట్ ఇంకోటి ఏంటంటే మ్యాథ్స్ వేసిన బోర్డుని వేస్తుంటే చాలా ఫాస్ట్గా వేస్తుంటారు. కానీ ఇన్ని రోజులు మళ్ళీ సార్ నేను డైరెక్ట్గా చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అట్లాగే మాకు ఎన్సీ కృష్ణారెడ్డి సార్ కూడా నేను అంటే హాస్టల్ వింటూ మాకు హాస్టల్లో కూడా వచ్చారు సార్కి. అంటే ఆ టైంలో మాకు అక్కడ కొంచెం సబ్జెక్ట్ చెప్పడానికి మాకు ప్రైవేట్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. ఆ సార్ కానీ మళ్ళీ మాకు 94తో మాకు 10th క్లాస్ అయిపోయేటప్పుడు కూడా మన చీఫ్గా కూడా వచ్చారు. నాకు దాదాపు ఇవన్నీ చాలా గుర్తున్నాయి. కానీ ఇన్ని రోజుల తర్వాత ఇవాళ కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ విషయాలన్నీ మీ అందరికీ కూడా గుర్తే ఉంటాయి. థ్యాంక్స్ చాలా మన ఫ్రెండ్స్. అలంకరించినటువంటి మన ఉపాధ్యాయులకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి నా ప్రియమైన మిత్రురాళ్ళకి ఈరోజు మనం 93, 94 బ్యాచ్ తరఫున ఇక్కడ గెట్ టుగెదర్ జరుపుకుంటున్నాము. ఇంకా మనము ఆ రోజుల్లో చదువుకుంటున్నటువంటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నట్లయితే శేఖర్ చెప్పినట్టు కృష్ణమూర్తి సార్ వస్తున్నారంటే అందరూ కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటారు. సార్ ఒక డైలాగ్ వాడతాడు, ఏ ఈడియట్ అంటాడు. అంటే ఇంకంతే, ఎవరైనా కూడా ముందు సార్ డైలాగ్ ఏంటంటే అదే. ఇంకా రాగానే ఎవరైనా మాట్లాడితే ఏ ఈడియట్ అంటారు. ఆ విధంగా మనం భయపడుతూ ఉండేవాళ్ళం. అలానే ఎన్సీ కృష్ణారెడ్డి సార్ గారు మనకి ఫిజికల్ సైన్స్కి వచ్చారు. అనివిలాష్ని మేడము న్యాచురల్ సైన్స్కి వచ్చేవాళ్ళు. మేడం డైలాగ్ కూడా ఒకటి ఉంది, గుర్తుందా? మీ మైండ్లలో మెదడు ఉండదు, బంకమట్టి ఉంటుందిరా అనేది. ఇంకా మన ఆశీర్వాదం సార్ గాన సోషల్ 8th క్లాస్లో మొత్తం హాల్ ఉండేది. ఈ హాల్లో అక్కడ గ్రౌండ్ పక్కన చూస్తే అందరూ పత్తి కట్టే బెత్తాలు ఉంటాయి. అరే పోయి బెత్తాలు తీసుకురానరా అంటే ఒక్కొక్కడు మోపెట్టు తీసుకొస్తాడు. అంటే ఇన్ని తీసుకొని వచ్చేవాళ్ళు. సార్కు ఫస్ట్ లైన్లో ఎవరో గొడవ చేస్తే వాళ్ళని వదిలిపెట్టేసి పక్క లైన్ నుంచి మొత్తం సార్కు అలసట వచ్చేంత వరకు కొట్టేవాడు. ఇక కొట్టేటప్పుడు మనం కిటికీలలోంచి దూరికి కూడా గ్రౌండ్లోకి పారిపోయినటువంటి రోజులు. ఇంకా అలాంటి రోజులు మళ్ళా మనకు తిరిగి రావు. ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఇక్కడికి వచ్చేసినటువంటి మన మిత్రులందరికీ మరొకసారి నా తరపున ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ రామకృష్ణ. జరుపుకుంటున్నాను. అందరికీ హాయ్. ముఖ్యంగా వేదికలు అందించిన మాస్టర్ గారికి, అందరు మ్యామ్స్కి అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. మరియు కింద ఆశీర్వైనటువంటి నా తోటి ఫ్రెండ్స్ అందరికీ శుభాకాంక్షలు. ఆత్మీయ 93, 94 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసి ఉన్న
నా తోటి ఫ్రెండ్స్ అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు మరియు శుభాకాంక్షలు. ఇందాక అనివిలాసన్ మేడం గారు చెప్పారు, చిన్న పిల్లల్ని కేర్ చేయడం చాలా జాగ్రత్తగా కేర్ చేయాలి. ఈ వయసులో తప్పటడుగులు వేయకుండా చూసుకోవాలి. ప్లస్ ముఖ్యంగా మీ పిల్లలు ఇప్పుడు మన ఏజ్ ఎంత అండి? 50+ దగ్గరికి రాబోతున్నాం. 50లోకి దగ్గరగా రాబోతున్నాము. దానికి అందరూ అంగీకరించవలసిందే. ప్లస్ ముఖ్యంగా ఇవాళ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే. మనందరూ 46+, 47+ ఆల్మోస్ట్ ఆ రేంజ్లో మనవరాలను ఎత్తుకునే ఏజ్కి వచ్చేసాము. కానీ ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరూ ఆల్మోస్ట్ ఇదంటే ముసలి వాళ్ళు కాబట్టి అందరూ అలాగే ఉండాలని, మీరు 100 ఏళ్ళు ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను సార్. అలాగే మన ఫ్రెండ్స్ అందరినీ ఇలా ఆత్మీయ సమ్మేళనానికి కలిపి ఈ పార్టీని ఇంత గ్రాండ్గా సక్సెస్ చేసినందుకు వారందరికీ నా శుభాకాంక్షలు. అలాగే మాస్టర్ గారిని మన గురించి మాస్టర్ చెప్పారు కాబట్టి మాస్టర్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు కృష్ణమూర్తి సార్ గారిని ముఖ్యంగా చెప్పుకున్నాను. ఇప్పటికీ మా పిల్లలకు కూడా చెప్తాను, మాకు మ్యాథ్స్ కరెక్ట్గా నిలబడి క్లాస్ ఫస్ట్ మధ్యాహ్నం పీరియడ్ ఫస్ట్. ఎందుకంటే మధ్యాహ్నం భోజనం చేసి వచ్చిన తర్వాత మనందరం నిద్రపోయేవాళ్ళం. ఖచ్చితంగా అదే నిద్ర వస్తూ ఉంటుంది అనమాట. మ్యాథ్స్ సార్ రాగానే, కృష్ణమూర్తి సార్ గారు రాగానే ఏం చేస్తారంటే, మ్యాథ్స్ చెప్పండి భయం కదా, మ్యాథ్స్ అంటే అర్థం కాబట్టి ఏం చేస్తారు, మధ్యలో క్వశ్చన్స్ చేస్తారు. ఎందుకు నిద్ర రాదు అంటే ఆ పీరియడ్లో మనకు మ్యాథ్స్ సార్ ఒక క్వశ్చన్ చెప్పేస్తే అది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ క్వశ్చన్ అడిగేవాళ్ళు. మధ్యలో ఎక్కడ ఏ క్వశ్చన్ అడిగి ఆన్సర్ చెప్పాలి కదా మనం. ఆ ఆన్సర్ కానీ చెప్పడానికైనా ఆ క్లాస్ పర్ఫెక్ట్గా అయినేవాళ్ళు. నేనైతే అదే చేసేదాన్ని, మీరు కూడా అలా చేసి కరెక్ట్ సార్ అలానే లేచి ముఖ్యంగా సారు నిద్రపోయే వాళ్ళ మీద ఒక చాక్ పీస్ వేసేవాళ్ళు. నాకు బాగా గుర్తుంది సార్ ఆ విషయాన్ని. మీరు మా కోసమే చేశారు, మా మంచి కోసమే చేశారు సార్ ఇవన్నీ. తర్వాత ఎన్ఎస్ సార్, కృష్ణారెడ్డి సార్ గారికి, అలాగే ముసలయ్య సార్ గారు క్లాస్ బాగా ఎన్ఎస్ సార్ బాగా ఎన్ఎస్ చెప్పేవారు, బాగా దాని గురించి వివరించేవారు. వారందరూ మన ఉపాధ్యాయులు అందరూ విద్యాబోధన చేశారు కాబట్టి మనం ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాము. మనం మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని, మంచి అలవాట్లు నేర్చుకొని మనం ఇలా ఉన్నాం. మన పిల్లలకు కూడా మంచి అలవాట్లు ఫస్ట్ చిన్న వయసు నుంచే మంచి అలవాట్లు నేర్పాలని, ప్లస్ సెల్లుని అవాయిడ్ చేయాలని. సెల్ ఇవ్వకుండా మనకు మన అమ్మమ్మలు తాతయ్యలు కథలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడున్న జీవితం మ్యాప్, భార్యాభర్తలు ఇద్దరు జాబ్ హోల్డర్స్. ఆ విషయం పైన మనం ఏం చేస్తున్నాం అంటే సెల్ ఒకటి ఇచ్చి పిల్లలకి వాళ్ళని చెల్లు చూపిస్తూ వాళ్ళ జీవితాలను, వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేస్తున్నాం. అది కాకుండా మనం ఏం చేయాలంటే దాన్ని ఒక్కటి మనం అవాయిడ్ చేద్దాం. అవాయిడ్ చేస్తే పిల్లలకు చిన్ననాటి కథల బుక్స్ ఒకటి మనమే చదవాలి. ఫస్ట్ మనం చదివి పిల్లలకి కథలు చెప్తూ ఉంటే ఆ పిల్లలు ఆ కథలు వినడం ద్వారా ప్లస్ అవి నేర్చుకుంటారు. బొమ్మలు చూడటం ద్వారా కొన్ని విషయాలు నేర్చుకుంటారు. నా పేరు శివలక్ష్మి కుమారి, 93-94 బ్యాచ్. లెక్కలు సార్ అంటే అందరికీ భయము, అందరం మర్చిపోలేని విషయము. అట్లాగే ఆశీర్వాదం సార్ గారు అన్నా కూడా మర్చిపోలేని విషయము. అలాగే ఇంగ్లీష్ అనివిలాషన్ మేడం గారు కూడా చక్కగా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా జెడ్పీపీహెచ్ స్కూల్లో చేసిన లేడీ అనివిలాషన్ మేడం గారికి చప్పట్లు. అలాగే లెక్కల సార్ గారికి అందరికీ చప్పట్లు కొట్టి వాళ్ళందరికీ కృతజ్ఞతగా మనము ఎప్పుడు రుణపడి ఉంటాము. ఏదన్నా ఇంత సమ్మేళనం జరిగింది కాబట్టి మనము ఇంత ఆప్యాయత నాకైతే చాలా కన్నుల పండుగగా ఉంది. మీ అందరి మధ్యలో నేను ఇంత అనుభూతిని కోట్లు కూడా రావు మన వెనకాల. ఇంత స్నేహితుల మధ్య మేమందరి మధ్యన ఆప్యాయత నాకు అది హ్యాపీ. నాకు జీవితంలో ఏదో ఒకటి మొన్న వజ్రోత్సవంలో కూడా నాకు ఇన్విటేషన్ అనేది పంపించలేదు. ఈసారి రాధాకృష్ణ అనే అబ్బాయి నాకు ఇన్విటేషన్ పంపించారు. నేను హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ అబ్బాయికి 4 సార్లు ఫోన్ చేశాను, ఎప్పుడు ఈవెంట్ అని చెప్పేసి. నేను తల్లిపాటి రాక 12 సంవత్సరాలు కాను ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు వచ్చి మీ అందరినీ కలుసుకోవడంలో నాకు చాలా తృప్తిగా ఉంది. మీరు కూడా అలాగే హ్యాపీగా ఉండండి. ఏదన్నా మన ఫ్రెండ్స్ కష్టం వచ్చినప్పుడు సార్ గారు చెప్పారు, ఏదన్నా సరే
హెల్పింగ్ నేచర్ అనేది మనం జీవితంలో నేర్చుకోవాలి. డబ్బు సంపాదించుకుంటాం, హెల్పింగ్ నేచర్ అనేది ఎప్పటికీ రాదు. అది నేర్చుకోవడంలో చాలా ముఖ్యము. నేను కష్టపడ్డ దాంట్లో రూపాయి అయినా పాపాయి అయినా నాకు చాగంటి కోటేశ్వరరావు కానీ టీచర్ చెప్పిన విధానం కానీ నేను తెలుసుకున్న విధానంలో నేను అదొక్కటే నేర్చుకున్నాను. నా వంతు సహాయపరంగా ఎక్కడన్నా ఉన్నా నేను అన్నదానం చేయటం కానీ వాటికి కానీ నేను ముందుంటున్నాను. మీకు ఎప్పుడైనా అలాంటి సహాయము మీ అందరి మధ్యలో మా స్నేహితుల్లో ఏదన్నా మీకు కష్టం వచ్చినా నా నెంబర్ తీసుకోండి. నేను మీకు నా సహాయం వంతు మీకు సంప్రదిస్తాను. అలాగే మీరు కూడా ఎవరికన్నా సహాయం చేయాలి అనుకుంటే అలాగే సహాయం చెయ్యండి. మన పేరు కూడా సార్ వాళ్ళు ఎలా పొగిడారో మన పేరు కూడా అప్పుడు ఒకరోజు పొగడారు. కానీ మనం ఏంటంటే ఈ సార్ వాళ్ళు మన ఉపాధ్యాయులు చేశారు, మన టీచర్లు కాలేకపోయాము. ఈరోజు ఇది అంతే. ఈ సభకి పిలిచినందుకు నేను ధన్యవాదాలు. నాకు తప్పేమన్నా ఉంటే క్షమించండి. రోషప్ప నాయుడికి ఇప్పుడు మన బ్యాచ్ తరఫున సన్మాన కార్యక్రమం అందరూ కూడా పాల్గొనవలసింది కోరుతున్నాం. ప్లీజ్. నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా నాగెట్టి సాలగాడ నాకెట్టి పనిరో నావగట్టి సేలగాడ నాకెట్టి పనిరో నాకెట్టి సాలగాడ నాకెట్టి పనిరో నావగట్టి సేలగాడ సంతాల సత్తగాడ నాకెట్టి పనిరో సాకిరేవ తగువగాడ నాకెట్టి పనిరో తిరగబెట్టి మరగబెట్టి మిగలబెట్టి కగలబెట్టి ఎలగబెట్టి నాని అవ్వార చాలురో కొంపకొచ్చి పోరోయ్ కొడనగ కొంప ముంచుతాందో ఈడు బాగా కొంపకొచ్చి పోరోయ్ కొడనగ కొంప ముంచుతాందో ఈడు బాగా గిల్లి పోరోయ్ సెట్టినగ సంపూతాంది పోయితే పడగలాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర
సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా ననన్న నాగ నాగ నాగా ననన్న నాగ నాగ నాగా ననన్న నాగ నాగ నాగా ననన్న నాగ నాగ నాగా ఊరి మీది గొడవలన్నీ నెత్తి మీది కెత్తుకుంటాం గొడుగుదోటి పోయేదాన్ని గుడిసెదాకా తెచ్చుకుంటాం ఊరి మీది గొడవలన్నీ నెత్తి మీది కెత్తుకుంటాం గొడుగుతోటి పోయేదాన్ని గుడిసెదాకా తెచ్చుకుంటాం అలకాతోనే ఇల్లు అలికెత్తేనే గాని దిక్కు చూడం పైసాకి పనికి రాని కానీకి కలిసి రాని కన్నె మోజు తీర్చలేని సున్నాలు సాలురో కొంపకొచ్చి పోరోయ్ కొడెనాగ కొంప ముంచుతాందో ఈడు బాగా పాటించి రారోయ్ కట్టునాగ కంపేడాసనాలో రంపమేగా
ఉంటా లోకల్లో తల్లుపాడు. మా పెద్ద అబ్బాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, చిన్న అబ్బాయి 7th క్లాస్ చదువుతున్నాడు. చేస్తాను. నా పేరు షేక్ హాసిం సాహెబ్, తర్లుపాడు. సో నేను అందరికీ తెలుసు, 6th నుంచి 10th దాకా దాదాపుగా ప్లేట్కి నేనే చెప్పిన. మా నాన్న బయట బండి ఖాజమియా వాళ్ళ అబ్బాయిని. ప్రస్తుతం నేను జెడ్పిహెచ్ఎస్ నాగెల్లముడుపు హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. ఒక భార్య, 2 పిల్లలు. ఐ హ్యావ్ ఓన్లీ 1 వైఫ్ ఇన్ మై లైఫ్ అన్నట్టు. సో పాప 8th క్లాస్, బాబు చిన్న బాబు యూకేజీ ఫస్ట్ క్లాస్కి వెళ్ళాలి. అది నా ఇంట్రడక్షన్. ఈ విధంగా అందరూ కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్. నమస్కారం. మాది బొడ్చెల్ల నడిపికాశం. ఆర్మీకి వెళ్ళా, 26 years చేసి నాయకుడు రిటైర్. 2 అబ్బాయిలు, నాకు కూడా ఒక ఫ్యామిలీ. చిన్న బాబు ఫస్ట్ ఇయర్కి వెళ్తుండు, సెకండ్ బాబు సెకండ్ ఇయర్ అయిపోయింది, బీటెక్ పోతాడు. మేము చదువుకున్నప్పుడు ఏంటంటే పెద్ద ఒక మంచి పని చేసినాం. 8 పీరియడ్లు ఎప్పుడు పోలే, ఒక్కరోజు కూడా. ఆశ్రమం సార్ ఉండేవాళ్ళు 10 to 10:45 ఫస్ట్ పీరియడ్ పెయిట్ చేస్తాడు, నేరుగా జంప్ తలబాటు పిక్చర్ వాళ్ళకి. అప్పుడు వారానికి 3 పిక్చర్లు వేసాం రిలీజ్. అది పెద్ద మంచి పని చేసినాం. దేవుని దయ వల్ల అందరం బాగున్నాం, అందరు బాగుండాలి, మనం బాగుండాలా. మేము ఎట్లా మిలిటరీ పోయామో అట్లే వచ్చాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు డి చిన్న కాసయ్య. నాది బొడిచెల గ్రామం. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు బొడిచెల గ్రామంలో చదువుకున్నాను. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తల్లుబాడు జెడ్పీ స్కూల్లో చదివాను. మా స్కూల్ లైఫ్ చాలా కష్టం, ఎందుకంటే మాకు బాగా చదువు రాదు. మేము ఎప్పుడు టీచర్లను బాధ పెట్టేవాళ్ళం. టీచర్లను ఖచ్చితంగా చెప్తుంటే బాధ పెట్టేవాళ్ళము. ఎప్పుడు టీచర్లను బాధ పెట్టేవాళ్ళము, ఎందుకంటే మాకు చదువు రాదు కాబట్టి మేము ఒక ఫస్ట్ పీరియడ్ మాత్రమే ప్రెజెంట్ చేసుకుంటాము. తల్లుబాటు లేకుంటే మార్కాపురం సినిమాకి పోతాము. సైకిల్ మీదనే ఎంత దూరం పోయినా సైకిల్ మీదనే. ఇప్పుడు కూడా సైకిల్ మీద అంత లెక్కలకి ఎక్కడికి పోయినా. అందుకనే ఇప్పుడు కూడా ఫిజికల్లో ఉన్నాము. నేను ఆర్మీ చేసి వచ్చిన 18 సంవత్సరాలు. నాకు 3 పిల్లలు, ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు. అమ్మాయి 8th క్లాసు, పెద్ద అబ్బాయి వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయింది, బీటెక్ చేర్పించాలి. అబ్బాయి 10th క్లాస్ పోవాలి. ఇప్పుడు మా లైఫ్ అయితే కొద్దిగా బాగానే ఉంది, కానీ అంత పెద్దగా బాగలేదు. అది ఎందుకు చెబుతున్నా మా అందరూ మనోళ్ళే కాబట్టి చెబుతున్నా. నేను బాగా వేరే వాళ్ళకైతే చెప్పను. ఇప్పుడు అందరు తెల్లగుడలో వేసుకొని వచ్చినంత మాత్రాన్ని అందరూ బాగుంటారని అనుకోకండి. తెల్లగుడలు వేసుకొని వచ్చినంత మాత్రాన్ని అందరూ బాగుంటారు, నవ్వుతుంటారని అనుకోకండి. వీళ్ళలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎన్ని సమస్యలు ఉన్నా ఎక్కడ అటెండ్ కావాలో అక్కడ అటెండ్ అవుతా, ఎక్కడ ఏం చేయాలో అక్కడ అదే చేస్తా. నాకు ఎన్ని సమస్యలు ఉన్నాయి, అది నో ప్రాబ్లం. మనిషికే వస్తాయి సమస్యలు, బరగొడ్లకు ఎద్దులకు రావు. మనిషికి మనం ఎదుర్కోగలిగే కెపాసిటీ మనకు ఉన్నాయి కాబట్టి మనకు సమస్యలు వస్తాయి. దేన్నైనా ఎదిరించి చేయగలిగాడే వాడు మనిషి. కాలము ఎప్పుడు ఒకేలాగా ఉండదు. అప్పుడు మాకు తినడానికి లేదు. నేను వాస్తవమే చాలా కష్టపడి చదివాను. చాలా ఇదేంది దేవుడు చేసే ఉద్యోగం వచ్చింది. కొంతవరకు బాగుపడ్డాను, డబ్బులు కూడా బాగా సంపాదించాను. అన్నిట్లలో బాగానే ఉన్నాయి. కానీ కొన్నిటిలలో ఫెయిల్ అయినా కానీ దాన్ని అన్నిట్లలో నేను సర్దిద్దుకునే కెపాసిటీ నాకు ఉంది కాబట్టి నేను సర్దిద్దుకుంటా, ఏం పర్వాలేదు. ఎందుకంటే మీరందరూ నా కుటుంబ సభ్యుల్లాగా చెబుతున్నా. నేను ఎవరి దగ్గర, నా దగ్గర అసలు అబద్ధం అనేది రాదు. అట్ట ఇట్ట మాట్లాడే పరిస్థితులు మన కాడ ఉండవు. మనం అన్నీ కరెక్ట్గానే మాట్లాడుతాం, కరెక్ట్గానే ఉంటాం, ఆడబట్టినా సిన్సియర్గానే ఉంటాం. ఈ ప్రోగ్రాముకు నేను ఎంత కష్టపడ్డానంటే అంటే మీ అందరికీ తెలియదు. ఎవరిని కొడుతానో వాడిని కొడుతున్నా. నేను ప్రతిరోజు కొడుతూనే ఉంటాను. నా వాయిస్ మెసేజ్ మీరు చూసినా నాకు తెలియదు. నేను మీకు తెలిసినో తెలియదు కూడా నాకు తెలియదు. ఆడపిల్లలు, నా క్లాస్మేట్లు ఆడపిల్లలు అందరూ నాకు తెలుసు. కాసలు ఎవరికి ఒక ఆడపిల్లకు కూడా తెలియదు. ఎందుకు తెలియదు తెలిసినా, మాకు మగపిల్లలకు ఏంటంటే మేము అక్కడెక్కడ తిరుగుతుంటాం కాబట్టి మాకు అన్నీ తెలుసు. మీరేంటంటే మీరు ఒకటే పట్టించుకుంటారు. మాకు చదువు
చదువుని పట్టించుకుంటారు. అందుకని మీరు వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తారు. మగోడు కాబట్టి మగోడు అన్నిటి గురించి ఆలోచిస్తాడు. మగోడు అన్నిటి గురించి ఆలోచిస్తాడు కాబట్టి మీ అందరూ నాకు తెలుసు, కానీ మీకు మేము తెలియదు. ఆశయం ఏంటంటే ఇప్పుడు శివకుమార్ ఉంది, శివకుమార్కి నేను తెలియదు. రాధ ఉంది, రాధకి తెలియదు. పద్మజ గారు ఉంది, అమరవాణి ఉంది, కృష్ణవేణక్క ఉంది, అందరూ తెలియదు. అందరికీ నేను తెలియదు. కానీ నేను మీ సెక్షనే, కానీ మీ అందరికీ నేను తెలియదు. కానీ మీరందరూ నాకు తెలుసు బాగా. నేను ఒక్కరోజు ఒక పీరియడ్ స్కూల్కి వచ్చినా మీరందరూ నాకు తెలుసు. మీరు అన్ని స్కూల్లో పీరియడ్లో ఉన్నా కూడా మీకు తెలియదు నేను అట్లా. అందుకని బోర్ కొడుతుందా? అట్లా కాదు కాసయ్య, నువ్వు అమ్మాయిలు తెలుసు అంటున్నావు కాబట్టి ఓకే. అంటే వీళ్ళెవరు నీకు తెలియదా? అంటే నువ్వు క్లాస్లో ఎవరిని చూసినావు? అట్ట కాదు, నువ్వు క్లాస్లో ఎవరిని చూసినావు? అంటే మరి మొగాళ్ళ గురించి చెప్పలేదే? అది వాళ్ళ గురించి, మన మొగాళ్ళ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మన మొగాలు చిన్నల గురించి మనం మాట్లాడాలా? అందరి గురించి చెప్పాలి కదా. ఇప్పుడు మీరు నాకు కొంతమంది తెలియకపోవచ్చు అని చెప్పాలి కదా. వాళ్ళంతా ఫీల్ అయ్యిండ్రు. చూడు వాళ్ళ మొక్కలు చూడు ఒకసారి చూడు. ఏమని వాళ్ళ గురించి చెప్తానని వాళ్ళకి ఫస్ట్ చెప్పాను కదా నేను. ఇంకా అయిపోతుందిలే. అంత ఇది నేను మాట్లాడే అంత ఎంకరేజ్గా, కానీ ఎవరిని కించపరచడానికి కాదు. అందుకని మీ అందరికీ ధన్యవాదాలు. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే నాకు ఒక మనసులో తట్టింది ఏంటంటే, ఇప్పుడు 32 సంవత్సరాలు అయింది, ఒకటి వాళ్ళకి తెలియదు. అందుకని ఇప్పుడు కొంచెం బిడియంగా ఉంటుంది, ఎవరితో మాట్లాడడానికైనా చేయడానికైనా బిడియంగా ఉంటుంది. అదే ఇది ఒక ప్రోగ్రాము ఒక 5 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒకసారి పెట్టుకుంటే బాగుంటుందని నా కోరిక. ఇప్పుడు ఎవరైనా పిల్లలకు పెళ్ళిళ్ళైనా ప్రోగ్రాంలైనా కమ్సకము గ్రూపులో పెట్టండి. వాడు పెళ్ళికి వచ్చినా రాకున్నా కానీ గ్రూపులో పెట్టండి. కమ్సకం పలానోళ్ళ పిల్ల పెళ్ళి అవుతుంది, పలానోళ్ళ కొడుకు పెళ్ళి అవుతుంది. మీరు వచ్చినా రాకపోయినా సంతోషమే. కమ్సకం విశేషతో తెలుపుతారు కదా. పలానా పిల్లోడు బొడ్చెల నుంచి ఒక పిల్లోడు కాసే నా కొడుకు పెళ్ళికి హ్యాపీ బర్త్డే అని పెట్టినాడు, లేకుంటే హ్యాపీ మ్యారేజ్ డే అని పెట్టినాడు అనేది ఒకటి ఉంటుంది కదా, గుర్తు అనేది ఉంటుంది కదా. అందుకని గెట్ టుగెదర్ జరగకముందే కొంతమంది ఫ్రెండ్స్తో ఈ సంభాషణని చెప్తే వాళ్ళు ఇది జరగదులే, ఇలాంటిది ఏమొద్దులే అన్నారు. సరే, ఇప్పుడైనా ఈ గ్రూప్ ఏర్పడినాం కాబట్టి ఈ గ్రూప్ ఇలానే కొనసాగుదాము. అంటే దీంట్లో మీరు నచ్చిన వచ్చు, లేదా కొంతమంది తండ్రిని కోల్పోవచ్చు, కొంతమంది తల్లిని కోల్పోవచ్చు, లేదా ఆర్థికంగా వెనుకబడి ఉండవచ్చు. అలాంటి వాళ్ళకి మనం కూడా ఉన్నాము, మన తరపున ఎంతో కొంత చేయూతనిద్దాము అంటే దీన్ని కొనసాగిద్దాం. అట్లనే ప్రతి నెల ఈ అకౌంట్కి 200 కానీ 100 కానీ ఎంతో మనకు తోచినంత వేస్తూ పోతే ఆ అమౌంట్ అనేది అలానే ఉంటుంది. ప్రతి సంవత్సరం 2 విద్యార్థులకి మన బ్యాచ్లో కానీ, ఒకవేళ మన బ్యాచ్లో అందరూ బాగుంటే స్కూల్ హెచ్ఎంని కలిసి, సార్ ఇక్కడ ఎవరైనా పేద విద్యార్థులు ఉన్నారా, వాళ్ళ చదువుకు కావచ్చు, పుస్తకాలకు కావచ్చు, లేకపోతే రకరకాలుగా దేనికైనా ఉపయోగపడే విధంగా మన బ్యాచ్ తరపున అంటూ ఆగస్టు 15 రోజున కానీ, రిపబ్లిక్ డే రోజు కానీ ప్రకటిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీరు ఇక్కడికి వచ్చి మీకు చెప్పేటప్పుడు కూడా మీ అభిప్రాయాన్ని దాన్ని ఓకే అంటే ఓకేనండి, లేదంటే లేదా, అది మీ ఇష్టం. నా పేరు కోలగట్ల పద్మావతి, మా తర్లుబాటు గ్రామము. నేను ఇక్కడ 5th వరకు గాంధీ కాన్వెంట్, 6th to 10th జెడ్పీహెచ్ఎస్ తర్లుబాడు, ఇంటర్మీడియట్ లోదరన్. తర్వాత నెక్స్ట్ చదవాలనే తపంతో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ, నెక్స్ట్ ఎంఏ చేశాను డిస్టెన్స్లోనే. తర్వాత గవర్నమెంట్ నేను ఒక్కరోజే చదివాను, 2nd క్లాస్లో పాస్ అయ్యాను. ఇలా చదివాను. నేను బాగా చదువుంటే ఇంకా రోజు కాలేజీకి వెళ్ళి చదువుంటే బాగా చదివి మంచి జాబ్ కొట్టేదాన్ని అనుకున్నాను. నా కళ నెరవేరలేదు. కనీసం మా పిల్లలైనా బాగా చదివించి మంచి పొజిషన్లో చూడాలనుకున్నాను. అదే చేశాను నా పని. ప్లస్ నాకు 2 బాబులు. ఫస్ట్ బాబు ఎంటెక్ కంప్లీట్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. పెద్ద బాబుకు లాస్ట్ December 14th మ్యారేజ్ చేశాను, కోడలు సాఫ్ట్వేర్. తర్వాత నెక్స్ట్ 2nd బాబు ఎంఎస్సీ USA సాఫ్ట్వేర్. థ్యాంక్ యూ.
నా పేరు శివలక్ష్మి కుమారి. నేను జెడ్పీటీహెచ్ స్కూల్లో 10th వరకు చదివాను. ఇంటర్ ప్రైవేట్గా చదివాను, ఆపేసాను అంతటితోటి. మా వారిది హస్బెండ్, మాది బిజినెస్, నాకు 2 పిల్లలు. నేను ఇంటర్తో ఆపేసాను కాబట్టి నా కూతుర్ని మంచిగా ఎన్సీసీ క్యాండిడేట్గా చేసేసి మంచి ఉద్యోగంలో ప్రొవైడ్ చేశాను. అది నాకు హ్యాపీ. ఈరోజు కూడా నేను ఎన్సీసీలో సాధించలేనిది నా కూతురు సాధించింది అని నాకు చాలా గర్వకారంగా ఉంది. ఇంతమందిలో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే నా కూతురు జమ్మూ కాశ్మీర్కి కూడా వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో 2nd పొజిషన్లో వచ్చి పేపర్ యాడ్, కాలేజీకి పేరు బటన్ నొక్కుతున్నారు కూడా మంచి పేరు సంపాదించి నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అది నా కొడుకుని మటుకు బిజినెస్లోనే నేను బిజినెస్ చేయించాలనుకుంటున్నాను. నేను బిజినెస్సే చేపిస్తాను. ఇది మా కుటుంబ విషయము. అన్నది నా పేరు యాలం ఏడుకొండలు. నేను హాస్టల్లో ఉంటాను, బీసీ హాస్టల్, ఆ తర్వాత 9th 10th ఎస్సీ హాస్టల్. ఈ స్కూల్లోనే 6th నుంచి 10th వరకు ఏ సెక్షన్లో ఉన్నాను. తర్వాత ఇంటర్, డిగ్రీ, పీజీ అన్నీ అయిపోయినాయి. ప్రజెంట్ ఒంగోలులో నేను సచివాలయంలో జాబ్ చేస్తున్నాను. 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయిది ఇంటర్మీడియట్ అయిపోయింది, బీటెక్ వెళ్ళాలి. రెండో అబ్బాయి కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, 2nd ఇయర్లో చదువుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. నేను శంకరాచారి పల్లువాడు. నేను 10th క్లాస్ ఇక్కడే చదివి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళా. అక్కడే ఉంటున్నా. 32 సంవత్సరాలు అండి. మా పెద్ద పాప, 2 పాపలు, 1 బాబా. పెద్ద అమ్మాయి డిగ్రీ అయిపోయింది, 2వ అమ్మాయి డిగ్రీ అయిపోయింది. అబ్బాయి ఇప్పుడు బీటెక్కి వెళ్తాడు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు కానాల్ శ్రీనివాసరెడ్డి, బొడిచెర్ల విలేజ్. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి వచ్చేసి గవర్నమెంట్ ఐటీ కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నాడు, కాంట్రాక్ట్ బేసిక్. చిన్న అబ్బాయి వచ్చేసి హైదరాబాద్లో స్టేట్ బ్యాంకులో ప్రైవేట్గా జాబ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. నా పేరు దొడ్డా సుబ్బారెడ్డి, లోకల్. నాకు 2 కొడుకులు. నేను ఫార్మర్. పెద్ద అబ్బాయి ఐటీఐ, చిన్న అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయి 2nd ఇయర్ జాయిన్, ఫార్మర్. మిత్రులకి అందరికీ, నా క్లాస్మేట్ మొత్తానికి, నేను ఈ గెస్ట్ గ్యాదర్ ఏర్పాటు చేయడానికి పెద్దలుగా ఉన్న రామకృష్ణ గారు, కొంతమంది ఆర్గనైజేషన్ తీసుకున్న వాళ్ళకు మేము వాళ్ళకే కాదు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా రుణపడి ఉన్నామని ఈ సందర్భంగా అందరినీ గ్యాదరింగ్ చేసినందుకు వాళ్ళకి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. అందరి తరఫున వాళ్ళకి మంచి ఇదిగా ఉండాలని, వాళ్ళకి ఎప్పుడైనా కానీ వాళ్ళు అందుబాటులో ఉండాలని, ఏదో మన మ్యారేజ్లకు కాకుండా ఏదైనా నేను ఫస్ట్ గ్రూప్లో కూడా వాయిస్ మెసేజింగ్ పెట్టానండి. ఏదైనా ఇప్పుడు చాలా కాలం 32 సంవత్సరాలకు మనం కలుసుకున్నాం. ఏదన్నా మనతో పాటు ఆర్థిక ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. మనం పైకి మన స్థాయి పైకి వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళకి కొద్దిగా ఆర్థిక సాయం అందిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ప్రతి ఒక్క పర్సనల్కి కానీ గ్రూప్కి కానీ ఇన్వాల్వ్ చేయడానికి మంచి అవకాశం అండి ఇది. అందరు కూడా గ్రూప్లో ఉంటే మంచిదని నా కోరిక అండి. నాది మంగళకొండ అండి. నాది మంగళకొండ, తల్లుబాటు మండలమే, పక్కనే మంగళకొండ. మాది పేదరికం అండి. పేదరికంలో వచ్చేసి సన్నగారు మా నాన్నగారు. మేము 5 పిల్లలు అండి. నేను 10th వరకు జెడ్పీ స్కూల్లో చదువుకొని ఇక్కడే బీసీ హాస్టల్లో చదువుకున్నానండి. ఇక్కడ బీసీ హాస్టల్ 8th క్లాస్ వరకు బీసీ హాస్టల్, 9th 10th వచ్చేసి ఎస్సీ హాస్టల్లో చదువుకున్నాను. మీరు అందరికీ తెలుసు, చాలామంది ఫ్రెండ్స్కి తెలుసు. హాస్టల్లో ఉండి గ్రౌండ్కి వచ్చి రోజు ఆడుకునే వాళ్ళం ఆటలు. ఆ లక్ష్మీరెడ్డి, కుందూరు నాగిరెడ్డి వీళ్ళందరితోటి వారం మాకు ఫైట్లు కూడా జరిగేది. అంటే గుర్తు చేస్తున్నా నేను. అయితే మేము 5 పిల్లలు అయితే వాళ్ళ బాధ్యత అంతా నా మీదే ఉంది. వాళ్ళందరినీ ఆడపిల్లలు పెళ్లి చేయడానికి బాధ్యత నేను 10th వరకు ఆపేశానండి. నా ఆర్థిక ఇబ్బందిగా నేను విజయవాడ సెటిల్ అయ్యానండి. అక్కడే నేను మేనత్త కూతురుని చేసుకున్నానండి. ఇప్పుడు నాకు 3 పిల్లలండి. ఒక అబ్బాయి బీఎస్సీ చేస్తున్నాడు, ఒక అమ్మ పాప ఉంది.
ఏమో రెండవ అండి నా కూతురు. ఏమో బిఏ డిగ్రీ చదివి అయిపోయిందండి. అయితే ఏమో చెప్తున్నాను, బ్యాంక్ కోచింగ్, శ్రీధర్ కోచింగ్లో బ్యాంక్ కోచింగ్ చేస్తుందండి. ఏమో చదువుతుందండి, ఇంకా రాలేదు, జాబ్ ఏం రాలేదు. చిన్న అబ్బాయి వచ్చేసి బీటెక్ ఇంజనీరింగ్ చదువుతున్నాండి, 3rd ఇయర్ చదువుతున్నాడు. నా ఫ్యామిలీ మ్యాటర్ అనేది నిజంలో ట్రాన్స్పోర్ట్ తిప్పుతున్నానండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తిప్పుతున్నాను. నేను వ్యాపారం చేయట్లేదండి. నా చెల్లెల కోసం, నా అక్కల కోసం నేను చాలా పాటుపడి వాళ్ళ మ్యారేజ్లు చేసి మళ్ళీ నా పిల్లలు కూడా బుధాన్ని ఎత్తుకున్నానండి. నేను ఇది నా ఫ్లాష్ బ్యాక్ అండి. నేను దయచేసి మీరందరూ కూడా మన పిల్లలే కాదు, మన తల్లిదండ్రులు కూడా మనం ఉన్నామనే ధైర్యం ఇచ్చేటట్టు చేయండి దయచేసి. అది నా కోరిక అండి. మన పిల్లలతో పాటు మన తల్లిదండ్రులు కూడా ఈ మధ్యకాలంలో చాలా ఆర్గనైజేషన్లలో చాలా చోట్ల వదిలేయటం, చాలా అనాథ ఆశ్రయంలో వదిలేయటం ఇలాంటి జరుగుతున్నాయి. అలా దృష్టి తీసుకురాకుండా మన తల్లిదండ్రులతో కూడా బాగా చూసుకొని వాళ్ళని కూడా పోజేసిన మన పిల్లలతో పాటు చేసుకుంటే మంచిదని మీకు అందరికీ నమస్కారం పెడుతున్నాను. సిక్స్త్ నుండి 10th వరకు చదివినటువంటి మిత్రులందరికీ శుభాభినందనలు. నా పేరు చెరుకుల రోసిరెడ్డి, చెన్నారెడ్డిపల్లి. నేను 5th క్లాస్ వరకు చెన్నారెడ్డిపల్లి స్కూల్లో చదివాను. తర్వాత 6th నుంచి ఇక్కడ 10th క్లాస్ వరకు చదివాను. ఇంటర్మీడియట్ ఇక్కడే ఈ ఊర్లోనే లూథరన్ జూనియర్ కాలేజీలో చదివాను. తర్వాత డిగ్రీ కంబం ఎస్వికేపీ డిగ్రీ కాలేజీలో చదివి మళ్ళీ తల్లుబడిలో బీఎడ్ చేసి 2006 డిఎస్సి ద్వారా నేను సెకండరీ గ్రేడ్ టీచర్గా సెలెక్ట్ కాబడి ప్రజెంట్ నేను తల్లుబాడు మండలం పోతలపాడు గ్రామంలో టీచర్గా పనిచేస్తున్నాను. నాకు ఒక పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి ప్రజెంట్ సెకండ్ ఇయర్ చదువుతుంది. బాబు వచ్చేసి 8th క్లాస్. నాకు మన స్కూల్లో టీచర్స్ తోటి కానీ నేను చాలా సైలెంట్గా ఉండేవాడిని. ఎవరు టీచర్స్తో కూడా కనెక్షన్ అనేది ఉండదు. స్కూల్కి రావడం, టీచర్స్ చెప్పింది వినడం, వెళ్ళడం. టీచర్స్ తోటి కనెక్షన్ చాలా తక్కువ. అంటే అప్పుడు ఆ రోజుల్లో మనకు టీచర్స్ తోటి అఫెక్షన్ చాలా తక్కువ. ఇప్పుడు ప్రజెంటు టీచర్స్తో పిల్లలకు ఉండే కనెక్షన్ అనేది చాలా ఎక్కువ. మనం టీచర్ అంటే అప్పుడు భయపడేవాళ్ళం, కానీ ఇప్పుడు టీచర్ అంటే చాలా క్లోజ్గా మూవ్ అవుతారు పిల్లలు. అంటే అప్పుడు టీచర్కి స్టూడెంట్కి డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉండేది, కానీ ఇప్పుడు ఫ్రీగా ఉంటారు పిల్లలు. ఎందుకంటే మేము చూస్తున్నాం కదా, మా స్కూల్లో కానీ ప్రతి స్కూల్లో టీచర్ని పిల్లలు చాలా దగ్గరగా వస్తారు. కారణం ఏంటంటే టీచర్ అంటే భయం అనేది ఉండదు ఇప్పుడు. అప్పట్లో టీచర్ని చూస్తే అబ్బాట సార్ వస్తున్నారా అని పక్కకి వెళ్ళిపోయేవాళ్ళం, కానీ ఇప్పుడు పిల్లలు మేము స్కూల్కి వెళ్ళేటప్పటికి ఎదురొస్తారు పిల్లలు. కారణం ఏంటంటే ఇప్పుడు టీచర్ అంటే భయం లేదు. అది మనకు అప్పటికి ఇప్పటికి ఉండేటువంటి తేడా. తర్వాత మన టీచర్స్ తోటి చదువుకునేటప్పుడు నాకైతే క్లోజ్నెస్ అనేది లేదు, కానీ మీ అందరికీ ఎవరికి దాదాపు నాకు తెలిసి ఎవరికి కూడా తర్వాత 10th అయిపోయిన తర్వాత నాకు కలిగినటువంటి అనుభవము ఎవరికి బహుశా కలిగి ఉండకపోవచ్చు. కారణం ఏంటంటే నేను 2006 డిఎస్సి సెలెక్ట్ కాబడి 2008లో సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు నాకు మన మ్యాథ్స్ టీచర్ గోపాలకృష్ణమూర్తి సారు సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి వచ్చారు. ఆయన అప్పుడు ఈత ముక్కల ఎంఈఓగా పనిచేస్తున్నారు. అప్పుడు నేను వెంటనే సార్ నేను మీ స్టూడెంట్ని సార్ తల్లుబడిలో చదువుకున్నానంటే సార్ వెంటనే కొంచెం వెరిఫికేషన్ ఆపేసి నా గురించి మా ఫ్యామిలీ గురించి అడిగి చాలా సంతోషపడ్డారు సారు. తర్వాత సార్ తోటి సార్ వాళ్ళ అబ్బాయి ఇక్కడ మన ఎంఈఓ ఆఫీస్లో ఎంఐఎస్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు.
వాళ్ళ అబ్బాయి మార్కాపుల్లో ఉంటాడు. నేను ఎప్పుడన్నా ఆఫీస్ వర్క్ మీద వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ వచ్చేవాళ్ళు అన్నమాట. అప్పుడు కూడా సార్ తోటి బాగా మాట్లాడేవాళ్ళు. తర్వాత మేడం అనివిలాషిని మేడం గారు నేను ఫస్ట్ అపాయింట్మెంట్ అయినప్పుడు తిపాయిపాలెం హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నారు. అప్పటి నుంచి మేడం తోటి నాకు పరిచయం ఉంది. ఆ తర్వాత ఎగ్జామ్స్ డ్యూటీల్లో అలాంటప్పుడు కలిసినప్పుడు మేడం గారితో మాట్లాడుతుండేవాళ్ళం. ఒక చిన్న కథ రూపంలో చెప్దామనుకున్నాను. ఇద్దరు వ్యక్తులు అనారోగ్యంతో ఒక హాస్పిటల్లో జాయిన్ అవుతారు. జాయిన్ అయితే ఒక వ్యక్తికి ఆ బెడ్ కిటికీ దగ్గర బెడ్ అలాట్ చేస్తారు, ఇంకో వ్యక్తికి కిటికీకి దూరంగా అలాట్ చేస్తారు. ఈ కిటికీ దగ్గర బెడ్పై ఉండేటువంటి వ్యక్తి కిటికీకి దూరంగా ఉండేటువంటి వ్యక్తికి చెప్తూ ఉంటాడు, బయట జరిగే విషయాలన్నీ వర్ణిస్తూ ఉంటాడు. ఈ కిటికీకి దూరంగా ఉండే వ్యక్తి ఏం చేస్తాడంటే, అబ్బా నాకు కూడా కిటికీ దగ్గర బెడ్ వస్తే బాగుండేది అని నేను కూడా ఆయన చూసేటువంటి ఆ దృశ్యాలన్నింటినీ ఆస్వాదించేవాడిని అని ఆతృతగా ఎప్పుడెప్పుడు నాకు కిటికీ దగ్గర బెడ్ వస్తుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. కొన్ని రోజులకి కిటికీ దగ్గర ఉండేటువంటి వ్యక్తి అనారోగ్యానికి గురై చనిపోతాడు. ఇంకొక కిటికీ దగ్గరికి దూరంగా ఉండేటువంటి వ్యక్తి ఆరోగ్యవంతుడిగా మారుతాడు. మరి అనారోగ్యానికి గురైనటువంటి వ్యక్తి కొన్ని రోజులకు చనిపోతాడు. చనిపోయిన తర్వాత వెంటనే కిటికీకి దూరంగా బెడ్పై ఉన్నటువంటి వ్యక్తి ఈ బెడ్ మీదకి షిఫ్ట్ అవుతాడు. షిఫ్ట్ అయిన తర్వాత బయటికి చూస్తాడు. బయటికి చూస్తే బయట ఏమీ కనిపించదు. అంతా ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది. మరి చనిపోయిన వ్యక్తి వర్ణించినటువంటి దృశ్యాలు ఏవి అతనికి కనిపించవు. అప్పుడు అతను చాలా బాధపడతాడు. బాధపడింది తర్వాత ఆయన యొక్క గొప్పతనం ఏంటి అనేది ఆయన తెలుసుకుంటాడు. ఇది ఖమ్మంలో చదివాను, డిగ్రీకి ఇతరుల్లో చదివాను, ప్రజెంట్కి ఇతరుల్లో బిజినెస్ చేస్తున్నాను. మా ఫ్యామిలీ, మా పిల్లలు ఇద్దరు, ఒకరు 3rd క్లాస్, ఒకరు 7th క్లాస్ చదువుతున్నారు. ఇదే మా ఫ్యామిలీ. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు గుల్షన్ అహ్మద్ బేగ్. నేను ఓన్లీ 10th క్లాస్ మాత్రమే ఇక్కడ చదివాను. 9th వరకు 10th ఒక్కటి. ఇక్కడికి ఎందుకు వచ్చినానంటే 10th మీకు ఆ డౌట్ పోవాలా. మా నాన్న, అరే నువ్వు ఇక్కడ మార్కాపూర్లో అయితే పాస్ కావు, ఎరగొండ తర్లువాళ్ళు అయితే కొంచెం కాపీలు బాగా జరుగుతాయి, అక్కడ పాస్ అవుతారని నాకు ఓన్లీ 10th ఇక్కడికి తీసుకొచ్చాను. నాసర్ అలీ సార్ నాకు బాగా తెలుసు అని 10th ఇక్కడ పాస్ అయినాను. అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ మార్కాపూర్లో, డిగ్రీ మార్కాపూర్ ఎస్వికేపీ కాలేజ్, ఎంఏ బీఈడి టీచర్గా చేస్తున్నా ఎర్రగొండపాలెంలో నేను ప్రస్తుతము. తర్వాత నాకు 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి. పెద్ద అమ్మాయి ఏమో డిగ్రీ అయిపోయింది ఈ సంవత్సరమే. తర్వాత పెద్ద అబ్బాయి, 1 అబ్బాయి ఏమో బీటెక్ 3rd ఇయర్లోకి పోతున్నాడు. తర్వాత చిన్న అమ్మాయి ఏమో డిగ్రీ ఇంటర్ 1st ఇయర్లో పోతుంది. తర్వాత టీచర్గా ఎర్రగొండపాలెంలో చేస్తున్నాను. నాకు 2002లో డిఎస్సిలో జాబ్ వచ్చింది. 2002 నుంచి మార్కాపూర్లో చేసినాను 9 ఇయర్స్. తర్వాత ఎర్రగొండపాలెం పోయి 13 ఇయర్స్ అయింది. నేను జాబ్ వచ్చినప్పటి నుంచి కూడా నేను అదే ఊరిలో వస్తుంది, ఆ భగవంతుడి దయ ఏదో కానీ, టిఫిన్ క్యారేజ్ పట్టుకొని ఎక్కడికి పోలే, అదే ఊరిలో నాకు జాబ్ వస్తుంది, అదే ఊరిలో నాకు అపాయింట్మెంట్ ఉంది, అక్కడే చేస్తున్నాను. ఒక చిన్న, అసలు మామూలుగా అయితే నేను పాట పాడిన ఒక చిన్న పాట ఒక్క నిమిషం కోసం, ఏదైనా మీ అందరికీ చూసి మళ్ళీ ఈ అవకాశం రాదు కాబట్టి మామూలుగా అయితే టోపీ పట్టుకొని అసలు పాట పాడకూడదు మేము లెక్కకు. అయితే కూడా ఆయన ఏదో అని దేవుడికి క్షమిస్తాడే అని. ఈ గాలి నేల ఈ ఊరు సెలయేరు, ఈ గాలి నేల ఈ ఊరు సెలయేరు, నన్ను గన్న నా వాళ్ళు
తెలిసాక వచ్చేను నా వంక, చిన్నారి గోవంక కూసేను ఆ వంక, నా రాక తెలిసాక వచ్చేను నా వంక. ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిశాక, ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిశాక, ఉప్పొంగిన గుండెల కేక ఎగిసెను నింగిదాకా, ఉప్పొంగెను గుండెల కేక ఎగిసెను నింగిదాకా. ఈ గాలి నేల ఈ ఊరు సెలయేరు, నన్ను గన్న నా వాళ్ళు లేకపోతే గుర్తుండగా. నేను ఎల్ఐసి ఏజెంట్గా 25 సంవత్సరాలు చేస్తున్నాను. నాకు 2 పాపలు, 2 డిగ్రీ అయిపోయింది. ఇక్కడ ఈ ప్రోగ్రాం జరుపుకోవడము ఎంతో సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. జడ్పీహెచ్ఎస్ ఇంటర్మీడియట్ నూతన హై స్కూల్, డిగ్రీ ఏసీ కాలేజ్. ఇప్పుడు ప్రస్తుతం హౌస్ వైఫ్ని. మా వారు అడ్వకేట్. నాకు 2 పిల్లలు, పాప బాబు. 2 బీటెక్ 4th ఇయర్ జాయిన్ అయ్యారు. ఫ్రమ్ నర్సరాపేట ఉండేది. I am studied presently actually in the private schools. So I have worked as pharmaceutical industry, then going to teaching field also both. So 10 years worked as the scientist in the Heterodrugs Limited. Now I am working as a resource person in the Narayana group of schools in central office. So this is my current working status. Thank you all of you. I say all our friends, colleagues. Thank you. అందరూ ఫస్ట్ బాబు 2nd ఇయర్ కంప్లీటెడ్, 2nd బాబు 10th క్లాస్ వెళ్తున్నాడు. నేను చెన్నాడపల్లి గ్రామస్తుడిని. 1 నుంచి 5 వరకు అక్కడ చదివాను. 6th నుంచి 10th వరకు మన స్కూల్లో చదివాను ఇక్కడ కల్లుబాడు. ధన్యవాదాలు. నాకు ఒక బాబు, మా బాబు జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్లో. అంతే మా ఫ్యామిలీ. నా పేరు వెన్నా వెంకటేశ్వర రెడ్డి, చెన్నారెడ్డిపల్లి. ఇక్కడ 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు బి సెక్షన్లో ఉన్నాను. ఇంటర్మీడియట్ డిగ్రీ మార్కాపురం ఎస్వికేబి కాలేజీలో చదివాను. బిఎడ్ ఒంగోలు ఆంధ్రకేసరి కాలేజీలో చేశాను. 2006 డిఎస్సిలో నేను ఫస్ట్ అపాయింట్మెంట్ తల్లుబాడు గాల్స్లో ఒక 1 ఇయర్ పనిచేశాను. తర్వాత దోర్నల మండలంలో 16 సంవత్సరాలు పనిచేశాను. ఇప్పుడు రీసెంట్ బదిలీలలో మార్కాపురం మండలం మన్నెవారిపల్లి వచ్చాను. మాకు 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, ఇంకొక అబ్బాయి 9th క్లాస్ చదువుతున్నారు. శ్రీనివాసరెడ్డి, బొడిచెల్ల గ్రామము. నాకు 2 అబ్బాయిలు. ప్రజెంట్ గుంటూరులో ఉంటున్నాను. పెద్ద అబ్బాయి బీటెక్ అయిపోయింది, ఐటీసీలో జాబ్ చేస్తున్నాడు. చిన్న అబ్బాయి 4th ఇయర్ బీటెక్. ఓకే, ఈ కార్యక్రమాన్ని జరిపించి అందరికీ ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదములు. నా పేరు చేతుల కృష్ణవేణి. 10th ఇక్కడే చదివాను. నాకు ఒక బాబు, ఒక పాప. పాప బీఫార్మసీ అయిపోయింది, బాబు 9th క్లాస్ చదువుతున్నాడు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఫ్రెండ్స్. నా పేరు అద్దంకి తిరుపతయ్య. నేను 6th to 10th క్లాస్ వరకు ఇక్కడ చదివాను, బీసీ హాస్టల్. నెక్స్ట్ 9th to 10th ఎస్సీ హాస్టల్. నాకు 2 పిల్లలు. పెద్ద పాప వచ్చేసి ఎంబీబీఎస్ 2nd ఇయర్ చదువుతుంది వైజాగ్. బాబు వచ్చేసి బీటెక్ 2nd ఇయర్ ఇన్ గుంటూరు. నేను ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేస్తాను. ఇది 20 years నుంచి ఇక్కడ జేసీగ్రహారంలో చేస్తున్నాను ప్రజెంట్, వేసరాడు మండలం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. నా పేరు దేవిరెడ్డి రంగారెడ్డి, అది మిర్చిపేట. నాకు ఒక బాబు, ఒక పాప. బాబు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, పాప కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయరే. మాది చెన్నారెడ్డిపల్లి. నా పేరు నిమ్మల కాశిరెడ్డి. నేను 6th నుంచి 8th వరకు ఇక్కడ చదివాను కాబట్టి మీకు చాలామందికి నేను గుర్తుండకపోవచ్చు. అంటే 6th నుంచి 8th కూడా స్కూల్కి ఎప్పుడు వచ్చింది లేదు. ఆ రైలు కట్టప్పుడు సైకిల్లో పుట్టు తిరిగేవాడిని, పొట్టు సైకిల్ వేసుకొని. అందుకే చిన్న సైకిల్ అయినా మీకు గుర్తుండొచ్చు. ఆ చిన్న సైకిల్ వేసుకొని తిరిగేవాడిని, స్కూల్కి వచ్చేవాడిని కదా ఇప్పుడు. ఆ తర్వాత 9th నుంచి మార్కాపు వెళ్ళిపోయాను. 9th to 10th మార్కాపు సుశాంతులు చదివాను. ఆ తర్వాత ఇంటర్ నర్సపేట చదివాను. తర్వాత మళ్ళీ ఎటు తిరిగి వచ్చి మా ఊర్లో వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నా. నాకు ఎల్ఐసి ఏజెంట్గా కూడా 18 years నుంచి చేస్తున్నా, కానీ పెద్దగా ఐడియా లేదులే, సోగా నడిచిపోతుంది.
వ్యవసాయం కూడా అంత మాత్రమే ఉంది. ఇప్పుడు నాకు 2 అబ్బాయిలు. తలా పాలసీ మాత్రం నా కాడ తీసుకోండి. ఇక అందరూ మీకు పాలసీ అవసరమైన అందరూ గుంటకి వెంకటరెడ్డి మంది ఫీల్ అవుతాడేమో. గుంటకి వెంకటరెడ్డి 25 years అంటే అతను అక్కడ ఉన్నాడా? నేను 18 years నుంచి నేను కూడా చేస్తున్నాను ఏజెంట్గా. అక్కడి నుంచి మా ఇద్దరు అబ్బాయిలు నాకు, పెద్ద అబ్బాయి ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్, చిన్న అబ్బాయి బీటెక్ 3rd year చదువుతున్నాడండి. థ్యాంక్ యూ ఫర్. పేరు బొప్పరాజు వెంకటేశ్వర్లు, తర్లుబాడు, ఇక్కడే చదివింది. ఇక్కడి నుంచి మేము 32 సంవత్సరాల నుంచి నా ఫ్రెండ్స్ ఒక 15 మంది ఉన్నారు. వాళ్ళందరూ మేము మా ఫ్రెండ్స్ కొనసాగిస్తూ ఉన్నాము. వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్క పేరు పిలుస్తాను, స్టేజ్ మీద కావాలని నా రిక్వెస్ట్. ఫస్ట్ రామకృష్ణారెడ్డి గారు, అందరు నా బెస్ట్ ఫ్రెండ్స్. తర్వాత రామరెడ్డి, కాసిం అలీ, నో ముఖ్యమైన రాబ్బా నువ్వు 32 సంవత్సరాల నుంచి ఒకే ఫ్రెండ్స్ అందరం కంటిన్యూగా ఉన్నాం. మేము కంటిన్యూగా ఉన్నాము. తల్లిబడ్డ కోటేశ్వరరావు గారు, రాధాకృష్ణ, ఆవులమంద శ్రీనివాసుల్లో నా ఫ్రెండ్స్ అందరూ జీవితాంతం లైఫ్ లాంగ్లో మిగిలిపోతారు మా ఫ్రెండ్స్ అంతా. ఇట్లాంటి మీ ఫ్రెండ్స్ ఎంతమంది కొనసాగిస్తున్నారు, మీ క్లాస్ ఎంతమంది మీరు ఇదే కంటిన్యూగా ఉన్నారు అనేది మీరు కూడా తెలియపరచడం మంచిదని నా విన్నపం. ఒకసారి ఫస్ట్ నుంచి 5వ తరగతి ప్రగతి కాన్వెంట్, తర్వాత 6th నుంచి 10th దాకా ఇదే స్కూలు. నేను ఉండేది ఒంగోలు, మామూలుగా మాది తర్లుబాడే. నేను ఉండేది ఒంగోలు. నాకు 4 ఆడపిల్లలు. పెద్ద అమ్మాయి బీటెక్ అయిపోయింది, 2వ అమ్మాయి డిప్లొమా అయిపోయింది, 3వ అమ్మాయి బీఫార్మసీ, 4వ అమ్మాయి 6వ తరగతి. హ్యాపీగా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. క్లాస్ 10th క్లాస్ కనుక ఇక్కడే చదువుకున్నాను చెప్పి స్కూల్లో అందరము. మరి నాకు 2 పిల్లలు, 2 పెళ్ళిళ్ళు చేశా. పాప బాబుకి డేట్ ఇవ్వలేదు. ఇంకా నేను రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాను. థ్యాంక్స్. 10th వరకు ఇక్కడే చదివాను. నాకు 2 పిల్లలు, అమ్మాయి 6th క్లాసు, అబ్బాయి 3rd క్లాస్. థ్యాంక్ యూ. ఎటువైపల్లి అండి. నా పేరు ఎం కృష్ణారెడ్డి. నాకు 2 బాబులు, 2 2nd year బీటెక్ అయిపోయింది. నా పేరు పవనం శ్రీనివాసరెడ్డి, తర్లుబాడు, నేటివ్ ప్లేస్. 10th క్లాస్ వరకు ఇక్కడే చదివా. నాకు 2 బాబులు, 1 అమ్మాయి. అందరికీ నమస్కారం. నా పేరు జీడిపల్లి శ్రీనివాసులు. నేను 93, 94 10th క్లాస్ ఇక్కడ వచ్చి చదివాను. నేను ఫస్ట్ నుంచి 9th దాకా నేను నంద్యాలలో చదివాను. నన్ను ఎవరు గుర్తుపట్టినారు? నేను ఎప్పుడు ఫుట్బాల్, కబడ్డీలో గ్రౌండ్లోనే అందరికి కనపడొచ్చేవాడిని. స్కూల్ చాలా తక్కువ. ఇప్పుడు మీకు గుర్తుకొచ్చింది. నేను బీఎస్ఎఫ్లో ఉన్నాను. నాకు 1 బాబు, 1 పాప. బాబు వచ్చేసి నిన్న నీట్ 88% తీసుకొచ్చాడు. ఇప్పుడు కౌన్సిలింగ్తో తెలుస్తుంది ఏమొస్తుందని. పాప ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎం ముర్తుజావలి బేగ్. 10th క్లాస్ ఇక్కడే చదివాను. నాకు 2 అబ్బాయిలు. నా పేరు కృష్ణారావు అండి. నాకు 3 పిల్లలు. ముగ్గురు పిల్లలని చెప్పడానికి కొద్ది కారణం ఉంది. నేను నా వైఫ్ని కూడా కూతురుతో పాటు భావిస్తాను. అయితే ఈ 32 సంవత్సరాల ఆత్మీయ సమ్మేళనానికి ఎన్నో ఆటంకాలు ఎదురైనాయి, ఎన్నో. అయితే ఈ ఆటంకాలన్నింటినీ దాటుకొని ఒకే ఒక వ్యక్తి ముందడుగు వేశాడు. ఆ వ్యక్తే మహమ్మద్ రఫీ. అతనికి మనము ఎన్ని రకాలుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నా తక్కువే. కాబట్టి మిగతా వాళ్ళందరూ చాలా సహకరించారు. సో థ్యాంక్ యూ. డాక్టర్ బాసు వెంకటేశ్వర రెడ్డి. నేను ప్రెసెంట్ బెంగళూరులో ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఫార్మస్యూటిక్స్ డిపార్ట్మెంట్లో ఒక ఫార్మసీ కాలేజీలో చేస్తున్నాను. నేను 10th క్లాస్ ఇక్కడే 93, 94 బ్యాచ్. తర్వాత ఇంటర్మీడియట్ నెల్లూరులో చదివాను. బీఫార్మసీ బెంగళూరులో చదివాను. ఎంఫామ్ అన్నామలై యూనివర్సిటీ
నాన్ అంటే తమిళనాడులో చదివాను. పిహెచ్డి ఢిల్లీలో చదివాను. ప్రజెంట్ ఐ వర్కింగ్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఇన్ ఆల్రెడీ టోలినా. ప్రజెంట్ ఆల్రెడీ మా ఫ్రెండ్ చెప్పాడు కదా, ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అయ్యేదానికి రఫీ లేకపోతే రఫీతో పాటు మా ఊరి ఫ్రెండ్స్ రామకృష్ణ కావచ్చు, రాధాకృష్ణ కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, వీళ్ళందరూ చాలా సహకరించారు. వాళ్ళందరికీ పేరు పేరున నా తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను. సో ఇలాంటి ప్రోగ్రామ్ జరగాలంటే చాలా గట్స్ ఉండాలి. వాళ్ళు చాలా పెయిన్ తీసుకోవాలి. ఆ పెయిన్ అంతా వాళ్ళు తీసుకున్నారు. సో అందుకని చెప్పి వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ దెమ్ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. సో ఇలాంటి గొప్ప గొప్ప డాక్టర్లని, రైతుల్ని, రాజకీయ నాయకుల్ని, వాట్ నాట్స్ ఇలా గొప్ప గొప్ప పౌరుల్ని అందించిన మన పాఠశాలలో మీరందరూ ఏదో ఒక రోజు పిల్లలతో ఇంట్రాక్షన్ చేయండి. ఈ స్కూల్ గొప్పతనం రావాలి అంటే మీలాంటి వాళ్ళని చూపిస్తాం మేము పిల్లలకి. వీళ్ళందరూ ఇలా అక్కడే చదివారు, ఈ బండల మీద కూర్చున్నారు, ఈ చెట్ల కింద కూర్చున్నారు, ఈరోజు ఈ స్థాయికి వెళ్ళారు. సో ఐ వామ్ వెల్కమ్ ఫర్ వెంకటేశ్వర రెడ్డి గారు టు ఇంటరాక్ట్ విత్ అవర్ కిడ్స్. బెటర్ టు బీ ద మండే ఆర్ ట్యూస్డే. మీరు 2 days ఉంటారు. 2 daysలో నాగలవరం 10th క్లాస్ వరకు ఇక్కడే చదివాను. ప్రస్తుతం బిజినెస్ చేస్తున్నా. నాకు 2 పిల్లలు, పాప 8th క్లాస్, బాబు 4th క్లాస్. నా పేరు రిటర్న్ శివారెడ్డి, మిర్జాపేట గ్రామము. నేను ఇక్కడే 10th వరకు చదివాను. నాకు 2 అబ్బాయిలు. ఒకడు బీటెక్ అయిపోయి జాబ్ చేస్తున్నాడు. 2వ అబ్బాయి దాత ఈరోజు బాలకృష్ణారెడ్డి, దుగ్గంపటి బాలకృష్ణారెడ్డి జలదాత, అదేవిధంగా భోజనదాత మనము ఇప్పుడు రోషప్ప నాయుడు, అదేవిధంగా ఇప్పుడు మన ఫ్రెండ్స్ అందరికీ ఈ గెట్ టుగెదర్ గుర్తుగా బ్యాగ్స్ ఇచ్చినటువంటి దేవిరెడ్డి భాస్కర్ రెడ్డి. సో అందరు రావాలి స్టేజ్ మీదకి. వారి యొక్క పరిచయ కార్యక్రమం కార్మాన్పల్లి గ్రామం. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి బీటెక్ సెకండ్ ఇయర్, 2వ అబ్బాయి 10th క్లాస్. ముందుగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు. నా పేరు గాలి లక్ష్మణారెడ్డి, మాది నాడికుల గ్రామం. ఒక బాబు, పాప. బాబు 7th క్లాస్, పాప 10th క్లాస్. నేను విజయవాడలో ఉంటున్నాను, మొటాపల్లి. థ్యాంక్ యూ. ఇంకా శ్రీనివాసులు, నేను తమిళపాడు 10th క్లాస్ ఇక్కడ చదివినాను. 93-94. నేను ప్రెసిడెంట్ ఆదిలాబాద్లో ఫర్టిలైజర్ కంపెనీలో ఏరియా మేనేజర్గా చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. పాప బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది, బాబు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు. అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు మహమ్మద్ రఫీ. నేను బొడచర్ల మాది. నేను ఏవుడు లోపల ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్కి హెచ్ఓడిగా పనిచేస్తున్నాను. మొన్నటి వరకు రీసెంట్గా 2016 వరకు బీఈడి కాలేజ్ ప్రిన్సిపాల్గా పనిచేశాను. ఇప్పుడు మరలా నేను ఎంటెక్ కంప్లీట్ చేసి సిఎస్సి డిపార్ట్మెంట్కి హెచ్ఓడిగా పనిచేస్తున్నాను. నేను నా జీవిత ప్రయాణం అనేది 2006లో అక్కడే స్టార్ట్ అయింది. అక్కడ 6000 జీతంతో స్టార్ట్ అయింది నా జీవితం అనేది. నేను ఇప్పుడు ప్రజెంట్ అక్కడ 50,000 డ్రా చేస్తున్నాను. ఎక్కడ కాలేజీ మారిందేం లేదు. చిన్నగా లెక్చరర్ పొజిషన్ నుంచి అన్ని రకాల పొజిషన్స్ నేను అధిరోహించడం జరిగింది బై ద గాడ్ బ్లెస్సింగ్స్. అదేవిధంగా మా శ్రీమతి గవర్నమెంట్ టీచరు చెన్నారెడ్డిపల్లెలో తల్లువాడ మండలంలో గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నారు. నాకు 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విజయవాడలో, ఇంకొక అబ్బాయి 8th క్లాస్ విజయవాడలో చదువుతున్నాడు. మీ అందరి ఆశీస్సులు నాకు ఎల్లవేళలా ఉండాలని, నాకు ఈ ప్రోగ్రాం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకవేళ ఏదైనా నా తరపు నుంచి ఏదైనా తప్పు జరిగి ఉంటే మనస్ఫూర్తిగా మీరందరూ కూడా పెద్ద మనసుతో క్షమించి నన్ను మీ యొక్క తమ్ముళ్ళలాగా లేకుంటే మీ యొక్క కుటుంబ సభ్యులాగా ఎప్పుడూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు భాస్కర్ రెడ్డి, మాది మేజర్వాడ గారు. ప్రజెంట్ మార్కాపురంలో ఉంటున్నాను. బిజినెస్లో సెటిల్ అయినా. 3 పిల్లలు నాకు. పెద్ద పాప బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్, థర్డ్ 7th క్లాస్ చదువుతున్నాను. బాగానే ఉన్నాము.
జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు, తానే రేపటి బాటని సృష్టిస్తాడు. నిద్దుర మాటున దాక్కునిడు, మన కలలకు పగటిని చూపిస్తాడు. బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు, తనలాగే జీవించేట్టు మన దారే మార్చేశాడు. నలుదిక్కులు గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోవాలంటూ వెళ్ళిపోతున్నాను, చిలిపి కళ్ళకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన షీలపై చల్లిన ఇంకు చుక్కలు. చెరిపేరక్కై వాడు, సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు, మన సూర్యుడు తానై వెలిగిన వాడు, ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు.